ప్రవీణ్ కుమార్ గారికి, వేదిక నుంచి పెద్దలు, మిత్రులారా, కాన్సెప్ట్ అయితే మంచిదే, కానీ ఇది కొంచెం ఆచరణ సాధ్యమవుతుందా సాధ్యం కాదా అనేది అవసరం. ఎందుకంటే పూర్తి అవినీతితో కూరుకుపోయినటువంటి వ్యవస్థ ఇది ప్రజాస్వామ్యంలో పాలెగాండ్రు రాజ్యాలు, పేరుకు ప్రజాస్వామ్యమే ఉత్తది, పాలెగాండ్రు నివసించేటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఉన్నారంతే. ఓటుకు నోటు డబ్బులు ఇచ్చి అందరూ ఉన్నారు కదా. దానికన్నా ఇంకోటి గొప్పగా ఉంది. ఓటు అన్ని పార్టీలు వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, ఎవరి ఇష్టం వచ్చి వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారు. ఎక్కడ ప్రమాదం జరుగుతుందంటే ప్రజలను కులాలు మతాల మధ్య విభజించేశారు. మా కులం వాడికి సీట్ ఇస్తే మేము ఓట్లు వేస్తాం అంటే ఏమిటంటే కులం అనేటువంటి నేచర్ ఆఫ్ వర్క్ నుంచి పుట్టినటువంటిదే కానీ పుట్టుకొత లేదు. క్రియేషన్స్ అంతా ఇవి. ఆ విధంగా చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ కులములో ఉన్నట్టు డబ్బులున్న వానికే సీట్ ఇస్తున్నారు కానీ డబ్బులు పంచేవానికే సీట్ ఇస్తున్నారు కానీ ఇంకో పద్ధతిలో కొనసాగలే. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటాం. ఒక పార్టీ ఒక ప్రణాళిక పెడుతోంది, బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తామని. ఎంతవరకు కరెక్ట్ అది? ఒకసారి ఆలోచించండి. ఇంకొక దూరం పోతే రైతులకు డబ్బులు ఇస్తున్నారు, ఏమని? బ్యాంకులో రుణాలు తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయటం. ఇది కరెక్టేనా? ఆర్థిక విధానం దెబ్బతీసేటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేసేవాడికి ఉన్నవాడు రైతు, కానీ భూమి ఉన్నవాడు రైతు కాదు. భూములు ఉన్న ప్రతి వాడికి ఇవ్వడం మొదలు పెడితే వచ్చే బడ్జెట్లో ఉన్నదే కదా. ఇవాళ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బడ్జెట్ ఉంటే దాదాపు 70,000 రూపాయలు, 70 లక్షల రూపాయలు అనుకుంటే పోతే నా ఐడియాలో జీతాలకు వాళ్ళకే పోతే, అప్పులకు పోతే ఇంక మిగిలేదేముంది ఇక్కడ? ఇవాళ లెక్క వేస్తే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తేలుతుంది. ఎవరు కట్టాలి? ఎలా చేస్తారు? ఇవన్నీ ఎవరు చెప్పడం లేదు. రైతు భరోసా అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య తప్ప ఇంకోటి కాదు. ఎప్పుడు మొదలైందో కూడా చెప్తారు, కానీ పేర్లు వస్తాయి కాబట్టి చెప్పడం లేదు. వ్యవసాయం మీద ఆధారపడేవాడిని చేయాల్సింది ఏమిటి? కష్టపడి పనిచేసేవానికి వాడు పండించినటువంటి పంటను మార్కెట్ వాల్యూ క్రియేషన్ వాళ్ళు చేసుకోవాలా. ఉదాహరణకు ఒక మోటార్ బైక్ ఉంది, దాన్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? మ్యానుఫ్యాక్చరర్ ఫిక్స్ చేసుకుంటాడు, వాళ్ళు మార్కెట్ పెట్టి అమ్ముతున్నారు. రైతులు పండించిన పంటను గవర్నమెంట్ ఫిక్స్ చేయడం ఏంటి అసలు? వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి, రవాణా సౌకర్యం ఫ్రీగా ఇవ్వాలి, అట్లాగే ఎరువులు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలి. డబ్బులు ఇవ్వడం అంటే మోసం కదా, దీన్ని ఎవరు ప్రశ్నించడంలా. ఇంకా స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ ఎప్పుడు ఎక్కువ అయిపోయినాయి? స్కాలర్షిప్లు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎప్పుడైతే స్కాలర్షిప్లు ఇస్తున్నారో ఆడ ఉన్నా రాకపోయినా వాళ్ళందరి పేర్లతో డబ్బులు మొత్తం తీసేసుకుంటున్నారు. కనీసం పిల్లలు ఆడుకోవడానికి కూడా స్థలాలు లేని పరిస్థితిలో స్కూల్స్ రన్ అవుతున్నాయి. కరెక్టేనా? కనీసం వికాసం లేదు కదండి. పిల్లలు జైల్లో ఉన్నట్టున్నారు. వీటి మీద మేధావులు మాట్లాడడంలే. నా దృష్టిలో మేధావులు ఎలా ఉన్నారంటే వాళ్ళకి తెలివితేటలైతే ఉన్నాయి, కేవలం డిబేట్లో కూర్చొని మాట్లాడి వెళ్ళిపోతున్నారు. మేధావులని సమాజానికి మేలు చేసేవాడు మేధావి, కానీ ఉపన్యాసాలు ఇచ్చేవాడు మేధావిని అనుకోవటం లేదు. ఏం చేయాలి మరి? ఇలాంటి వాళ్ళంతా ఒక సమిష్టిగా తయారైపోయి ప్రజా చైతన్యం కోసం ప్రయత్నం చేయాలి. అంత సులభం కాదనుకోవచ్చు, ప్రయత్నం జరగాలి. ఇప్పుడు రైతులు చేరిపోదాము. నాకు ఉదాహరణకు నా దగ్గర 1 కోటి రూపాయలు అనుకుంటాం, లేదనుకోండి అది వేరే విషయం. నేను ఒక కొన్న భూమి 2 ఎకరాల భూమి కొని పెట్టాను, వ్యవసాయం చేయడంలే, కానీ రైతు భరోసా కింద డబ్బులు ఏదో వస్తున్నాయి. భూమి మాత్రం అట్లాగే ఉంటుంది. ఈ విధంగా భూమి విలువలు పెరుగుతున్నాయి, రైతు వ్యవసాయం చేయవలసిన రైతు చేయలేకపోతున్నాడు. ఈ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇది కూడా ఒక విధంగా ఓటుకు నోటు అనేది దొంగ నోటు వ్యవహారంలో ఇది ఒకటి. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? చదువు ఉచితంగా ఉండాలి. రెండవది ఏమిటి? ఆరోగ్యం ఉచితంగా ఉండాలి. అన్నీ ఉచితం కాదు. ఎవరికి ఏది ఉచితంగా అంటే నిజంగా వాళ్ళకు ఆ పరిస్థితి లేనప్పుడు కల్పించడంలో తప్పు లేదు. ఇవన్నీ మోసమైనటువంటి వాగ్దానాలతో ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు.
అన్ని పార్టీలు దాన్ని ఏదో రూపంలో సమర్థిస్తున్నాయి. దానికి ఒక ముసుగు పెట్టేదంటే సంక్షేమ పథకాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మరి టైం ఉంటుందా? మాట్లాడచ్చు కదా, ఎందుకంటే టైం చూసుకోవాలి కదా. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి తర్వాత ప్రాసెస్లో వెళ్దాం. 1964లో వెస్ట్ బెంగాల్లో కానుసన్యాలు చారు మజుందార్ అనే వ్యక్తి ఈ నక్సలిజం మొదలుపెట్టారు. 1971లో విప్లవ రచన సంఘం సభ్యులకు మాకు క్లాసెస్ జరిగినప్పుడు జరిగిన విశ్లేషణలో సాయుధ పోరాటం గురించి చర్చ వచ్చింది. దాని గురించి చెప్పాను, ఇది సాధ్యం కాదు, ఇది అనవసరం అని. 83 వరకు నాకు సంబంధాలు ఉన్నాయి, తర్వాత కట్ చేశాను. ఒక సంఘంగా ఏర్పాటు చేసి అలాంటి భావాలు కలిగిన వాళ్ళు పోటీ చేస్తే పోటీ ఎలక్షన్లు గెలుస్తామని కాదు, ఇది ఈ విశ్లేషణకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మన ప్రాంతంలో బోల్డ్ మంది ఉన్నారు. ఉదాహరణకు ఎద్దుల ఈశ్వరెడ్డి గారు ఉన్నారు. నెల్లూరు జిల్లా పోతే ఈ వెలుగోడులో చంద్రపుల్లారెడ్డి ఉన్నారు. వీళ్ళంతా ఏమైనా త్యాగాలు చేసి బలి అయిపోయినటువంటి వాళ్ళు. త్యాగాలు పనికిరావండి, త్యాగాలు చేస్తే బలి అవుతారు అంతే. మనం ఏమి చేయదలుచుకున్నామో అది స్పష్టంగా జనాలు చెప్పాలి. ఇవన్నీ మోసము, పాలెగాన్ రాజ్యాలు తప్ప ఏం కాదు. కాబట్టి మనం చేయవలసింది ఏంది, సమాజ క్షేమం కోరినప్పుడు ఏది మంచిదని చెప్పాలి, వాళ్ళకి వెళ్ళాలి. ఇంకా అవినీతి గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామంది అంటుంటారు ఉద్యోగస్తులంతా అవినీతి అయిపోయినారని చెప్పి. దాంతో నేను ఏకీపించలేకపోతున్నా. వాస్తవమైతే జరుగుతున్న యథార్థమే, కానీ అక్కడ డిఫర్ అవుతున్నామంటే కాంట్రాక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి కదా, ఉద్యోగస్తులు ఉంటాయి కదా. ఎవరిని యాక్షన్ తీసుకుంటున్నారు? ఎవరి మీద యాక్షన్స్ లేవు. ఎందుకు యాక్షన్ తీసుకుంటే ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళని ఉపయోగించుకుంటుంది, వాళ్ళ మీద ఎలాంటి శిక్షణ లేకుండా పోతుంది, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. వాళ్ళ అవసరాలు తీసుకున్నప్పుడు వీళ్ళ అవసరాలు వీళ్ళు తీసుకుంటున్నారు, ప్రజలు నష్టపోతున్నారు. అవినీతి అనేటువంటి ఎక్కడ పుట్టిందంటే రాజకీయంలో పుట్టింది. ఈ రాజకీయం అనేటువంటి దుర్మార్గమైన చర్య ఏది వచ్చిందో, సరైన రాజకీయం అంటే ప్రజా సంక్షేమం కావాలి. మొదట ఈ కులం అనేటువంటి పోవాలి. రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక కులాల పేదవాళ్ళు ఉన్నారు. జీవితం అంతా అది కాదు. రాజ్యాంగంలో ఉన్న అంశం కూడా అదే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన అంశం కూడా అదే. వాటన్నిటిని మర్చిపోయినారు. ఆ కులంలో రిజర్వేషన్ పొందిన తర్వాత అతను ఆ తెగకి ఎందుకు వస్తాడు? ఉదాహరణకి నేను ఒక కులంలో ఉన్నా అండి, నేను చదివి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, ఆ రిజర్వేషన్ బెనిఫిషియరీ పొందాను. మళ్ళీ నా పిల్లలకు నాకే వస్తే అట్టడుగున్నవాడు ఎప్పుడు డెవలప్ అవుతాడు? వీటి మీద చర్చ జరగాల్సిన దండిగా ఉంది. కాబట్టి ఒక డబ్బు తీసుకుంటానే అవినీతి కాదు, వ్యవస్థలో పెద్ద మార్పు జరగాలి. వ్యవస్థలో మార్పు జరిగినప్పుడు మేధావులు కూర్చొని మేము మేధావులను డెబిట్ ఇచ్చేది వదిలిపెట్టేసి బయటికి వెళ్ళి సమిష్టిగా మీటింగులు పెట్టాలి, పబ్లిక్ మీటింగ్స్ పెట్టి చేయదని పరిస్థితి తప్ప సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం. దీంట్లో కొంతమంది విభేదించవచ్చు, అంగీకరించవచ్చు, సమస్య అది కాదు. కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని క్షుణ్ణంగా చెప్పాలనుకున్న 2 మాటల్లో చెప్పేశాను. సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.